మత్తయి సువార్త 24వ అధ్యాయము 41వ వచనం వరకు మనం గత కాలంలో ధ్యానం చేసి ఉన్నాం. అందులో ప్రాముఖ్యంగా యేసు ప్రభు రెండవ రాకడ దేనితో పోల్చబడింది అంటే నోహు గారి దినములతో పోల్చబడినటువంటి పరిస్థితి. అలాగే సొదొమ గొమొర్రా లోతు దినముల్లో ఉన్నటువంటి ఆ పోలికను పోల్చడం అనేది ఎందుకు జరిగింది అనే విషయాలను మనం తెలుసుకోవటం జరిగింది. ఎస్పెషల్లీ ఈ 2 ప్రాంతాల్లో అంటే నోహు గారి కాలంలో ఉన్నటువంటి ప్రజలకు, అలాగే సొదొమలో ఉన్నటువంటి ప్రజలకి. వాళ్ళందరూ గూడా నోహు గారి కాలంలో జలప్రళయం వచ్చి కొట్టుకుపోయేంత వరకు వాళ్ళు మేలుకోలేక, తేరుకోలేకపోయారట. అట్లాగే 2 పట్టణాలను భస్మీపట్నం చేసేంత వరకు కూడా కోలుకోలేకపోయినటువంటి పరిస్థితి, మేలుకోలేకపోయిన పరిస్థితి సొదొమ గొమొర్రాలో చూడాలి. మనలో గూడా చాలామంది పూర్తిగా పరిస్థితి చెయ్యి దాటిపోయేంత వరకు కూడా మేలుకొనని స్థితిలో ఉదాసీన వైఖరితో పట్టి పట్టనట్టు, అంటి ముట్టనట్టు ఉండేవాళ్ళు ఉంటారు. దానివల్ల నష్టం ఎవరికో కాదు, మనకే నష్టం వస్తుంది. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి మనం. ఆసక్తిలో మాంద్యత తగ్గించాలి. ఇది చాలా ప్రధానమైనది. ఎవరో అన్నారు, ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేటటువంటి సాధనం ఏంటో మీకు ఎవరికైనా ఐడియా ఉందండి? ప్రయాణ సాధనం అత్యంత వేగంగా వెళ్ళే ఒక ప్రయాణ సాధనం. అమ్మా, నేను అందుకే చెప్తున్నాను ప్రయాణ సాధనం అన్నాను. అందుకే మనిషికి సంబంధించింది కాదు, మనిషి కనుగొన్నది. విమానం అన్న రాకెట్. ఇది కూడా రాకెట్ మానవుల్నే కాకుండా చాలా వస్తువులను, కెమెరాస్ ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకెళ్ళగలదు. రాకెట్ అంత వేగంగా వెళ్ళటానికి కారణం ఏంటంటే అది మండుతూ ఉంటుంది. మండుతున్న వాళ్ళలో వేగం, తేజం 2 ఉంటుంది. అలాగే దేవుడి కొరకు మండుతున్నటువంటి వాళ్ళ జీవితాలు చాలా వేగంగా ఆలోచన చేస్తారు, చాలా తీక్షణంగా ఆలోచన చేస్తారు, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతారు, చాలా మెలకువతో ఉంటారు. వాళ్ళని చూస్తే వీళ్ళకి టైం ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా చేయగలుగుతున్నారు వీళ్ళు అనేటటువంటి సందేహం కలుగుతుంది. చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. ఈ యహలోక మాలిన్యం అంటకుండా మనం పారిపోగలిగినంత మెలకు ఉండాలి. మహాలోకానికి చేరుకొని తండ్రితో సంతోషంగా సదాకాలం ఉండటానికి ఆ వేగం చాలా అవసరం. కనుక స్కూల్లో అందరికంటే ముందుండాలనుకోవచ్చు, తప్పులేదు. కాలేజీలో అందరికంటే ముందుండాలి, తప్పులేదు. మన ఊర్లో మన సొంత బంధువులు, మెట్టినింట్లో, పుట్టినింట్లో అన్నిట్లో కూడా మనమే ముందుండాలి అనుకోవడం తప్పులేదు. కానీ వీటన్నిటికంటే మించి పరలోకపు పరుగు పందెంలో మనం అందరం ముందుండాలి. చాలా ప్రధానమైనది, అవసరమైంది. ఆ తపన లేకపోతే మనం ఏం చేయలేం. తెల్లవారి లేస్తున్నామంటే మనలో తపన ఉంది అని అర్థం. రెస్పాండ్ అవుతున్నామంటే తపన ఉంది అని అర్థం. ప్రార్థిస్తున్నామంటే తపన ఉందని అర్థం. చదువుతున్నామంటే తపన ఉందని అర్థం. సంఘానికి వస్తున్నామంటే తపన ఉందని. ఏదైనా ఖచ్చితంగా చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే తపన ఉందని అర్థం. వీటిలో ఉన్న ఆసక్తి కాస్త అలా సన్నగిల్లిపోతుందంటే తపన లేదు, ఇక పూర్తిగా అయిపోయింది, విరక్తి కలిగింది, వెక్కసం అయిపోయింది అనేటటువంటి సంకేతాలు ఇవన్నీ. అంటే చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలా గడ్డు పరిస్థితుల మధ్య ఉన్నాం ఆధ్యాత్మిక జీవితంలో.
రైట్. ఇప్పుడు ఈ సమయంలో మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నట్లు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42వ వచనం నుండి 44వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. కావున, కావున అన్న మాట ఎక్కడన్నా కనబడిందంటే అది ఏదో దానికి అంతే ముందు ఏదో చెప్పబడింది. ఏం చెప్పబడింది అనంటే అదే చెప్తున్నారు. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉంటారు. ఒకరు పోబడతారు. ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటారు. ఒకరు తీసుకుపోబడతాడు. ఒకరు విడిచిపెట్టబడతారు. ఇలా ఇద్దరు వేరైపోయేటటువంటి కలిసి పొలంలోకొచ్చారు. కానీ కలిసి ఎత్తబడలేదు. కలిసి తిరగలి విసురుతున్నారు. కానీ కలిసి ఒకటే చోటుకి వెళ్ళలేదు. మనం గూడా చాలామంది కలిసి అంటే ఒక కుటుంబంగా కలిసి ఉండొచ్చేమో. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మహాలోకాన్ని చేరుకునేటప్పుడు, నెమ్మది పొందేటప్పుడు గూడా ఇట్లాగే ఫ్యామిలీగా వెళ్ళగలమా? జతపరచబడ్డాం కలిసే. కానీ కు భార్యాభర్తలు ఇరువురు కలిసి జీవమను కృపావరంలో పాలిభాగస్తులు కాగలమా? ఇది చాలా కష్టం. అందుకే ఇది సాధ్యమవ్వాలంటే ఏం జేయాలి? అది చెప్తున్నాడు ప్రభు 42వ వచనంలో. ఏమనంటే, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మనకొక ప్రశ్నకు జవాబు గూడా ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు ప్రభు. ఏమిటి ఆ ప్రశ్ననంటే, మనకెందుకు చెప్పలేదు ప్రభు? ప్రభువు తన రాకడకు సంబంధించి చెప్పకపోవటానికి, అది ఒక దొంగలాగా వస్తాడన్నటువంటి పరిస్థితిని ఏర్పాటు జేయటానికి ఏంటి కారణం అనంటే ఒకటేనండి. అలా చెప్పకుండా ఉంటేనే మనం మెలకువగా ఉంటాం. ప్రభువదే చెప్పాడు. ఏ గడియలో వస్తాడో తెలీదు కాబట్టి మెలకువగా ఉండండి. మెలకువ చాలా ప్రాముఖ్యమైనది. మెలకువ అంటే అప్రమత్తత అని అర్థం. అలర్ట్. బీ అలర్ట్ అని అర్థం. ఈ మెలకువ చాలా ప్రాముఖ్యమైనది. మెలకువ కలిగిన వాళ్ళు ముఖ్యంగా ఏం జేస్తారు? ఇది చాలా ముఖ్యమైనది. నిద్రమత్తులు కాకుండా ఉంటారు. ఒకటి ప్లస్ ఏం జేస్తారో ఏం చేయమంటున్నాడో ప్రభు. కొన్ని విషయాలు చూద్దాం. 26వ అధ్యాయం ఇదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 38వ వచనం ఒకరు చదవండి. అప్పుడు మత్తయి యేసు సువార్త 26వ అధ్యాయం 38వ వచనం చదవండక్క. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి, నాతో కూడా మెలకువగా ఉండండి అంటున్నాడు. యేసు ప్రభుతో పాటు మెలకువగా ఉండడం అంటే ఇంతకు ప్రభు ఏం జేస్తున్నాడు అక్కడ? ప్రార్థన చేస్తాను. 40వ వచనం, 41వ వచనం గూడా చూడండి. మనం చెప్పింది కరెక్టే. 40వ వచనం, 41వ వచనం చదవండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా రెండవ చాలక్క. ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. నిద్రమత్తులుగా ఉండొద్దు. మెలకువగా ఉండండి అంటే ప్రార్థన మనిషికి అప్రమత్తత నేర్పుతుంది. ఒక దైవజనుడన్నాడు. ఏమిటంటే, ప్రార్థన పాపం చేయనివ్వదు. పాపం ప్రార్థన చేయనీయదు అని చెప్పాడు. మనిషి జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రధానమైందనంటే, ప్రార్థన చేసే జీవితాలు పాపం చేయకుండా ఉంటాయట. పాపం చేసే జీవితాలు ప్రార్థన చేయడానికి ఇష్టపడవట. అలాగే ఎప్పుడైతే మనం మోకాళ్ళు ఉంటామో, మోకాళ్ళు ఉన్నప్పుడు సాతానుడు వణుకు మొదలవుతాడు. ఎందుకనంటే, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, పూర్తిగా దేవుడి చేతిలోనికి రావటం.
మా శక్తి కాదు, మా బలము కాదు నాయన, మా యుక్తి కాదు, మేమే అసలు కానే కాదు, నీవే నాయన, నీ నడిపింపే. నా బలం నువ్వే, నా ఆశ్రయం నువ్వే నాయన, నన్ను నడిపించని పూర్తిగా సరెండర్ అయిపోవటం. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ప్రార్థన అంటే అది. అటువంటి మెలకువ చాలా అవసరం. అలాగని ప్రార్థన మాత్రమే చేయటం సరైంది కాదు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేయాలి, మానవ ప్రయత్నము చేయాలి. ప్రయత్నిస్తూ ప్రార్థించాలి, ప్రార్థిస్తూ ప్రయత్నించాలి. ఇవి రెండు కూడా రెండు కళ్ళ లాంటివి విశ్వాస జీవితానికి. రైట్. కాబట్టి ఈ మెలకువగా ఉండండి అన్నటువంటి ఈ మాట, అప్రమత్తంగా ఉండండి అన్నటువంటి మాటకు అర్థం మెయిన్‌గా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. చిత్రం ఏంటంటే కొంతమంది ప్రార్థన చేస్తూనే ప్రార్థనలోనే నిద్రపోతారు. గమనించారా? అంటే ప్రార్థన ఎందుకనమాట? మెలకువగా ఉండడం. అదే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకున్నప్పుడు సర్వసాధారణంగా నిద్రపోతాం. అది ఎంతమందికి మీకో విషయం తెలుసో తెలీదో, మధ్య మధ్యలోనే అసలు వాక్యం జరిగేటప్పుడు గూడా కొంతమంది నిద్రపోతారు. మధ్యలో కొంతమంది దైవజనులు మేము అడిగాం, "ఎందుకండి మధ్య మధ్యలో హల్లెలూయా, హల్లెలూయా అని గట్టిగా అరుస్తారు" అనంటే, "సార్ మీకు తెలీదు సార్. వాళ్ళు నిద్రపోతూ ఉంటారు సార్. కనీసం నిద్రపోయేవాళ్ళు లేవడానికైనా మేము హల్లెలూయా అని గట్టిగా మాట్లాడుతూ ఉంటాం సార్" అని చెప్తారు. వాక్యం వినేటప్పుడు నిద్రపోతారా? మీలో గూడా నిద్రపోయేవాళ్ళు ఉండొచ్చండోయ్! వాక్యం జరిగేటప్పుడు గూడా నేను చూడట్లేదు కదా మిమ్మల్ని. వాస్తవంగా చెప్పాలంటే అందరూ గూడా వీడియో ఆన్ చేసుకొని కూర్చోగలగాలి. అప్పుడు అర్థమైపోద్ది అందరి పరిస్థితులు. ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ అక్కడ పడేసి మళ్ళీ ఒక కునికేయడానికి పోయారా? లేదంటే ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోవడానికి పోయారా? ఎందుకంటే మేము అటెండ్ అయ్యాము అని చెప్పటానికి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలర్ట్‌నెస్ ఎట్లా ఉండాలి అంటే, ఆ మెలకువ ఎలా ఉండాలంటే, ఏ క్షణమున ఏం జరుగుతుందో, శత్రువు వచ్చి మీద పడతాడో, ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో చాలా అలర్ట్‌గా ఉండగలగాలి. దేవుడి మాటను ఒక్కొక్కటి ఒడిసి పట్టుకునే విధంగా ఉండగలగాలి. చాలా ప్రధానమైనదది. అందుకే చెప్తున్నాడు ప్రభు. ఏ దినమున మీ ప్రభువు వచ్చునో, మీకు గూడా ఏ దినమున మీ మధ్యకి ప్రశ్న వచ్చునో, ఏ దినమున మిమ్మల్ని సందిగ్ధంలో నెట్టేటువంటి పరిస్థితి వచ్చునో మీకు తెలియదు. మనకు తెలియదు గదా! కాబట్టి మనం ఏం జేయాలి? సిద్ధంగా ఉండాలి. స్కూల్లోకెళ్ళేటప్పుడు చాలా అలర్ట్‌గా ఉంటాను నేను. ఎందుకంటే ఒక్కొక్కడు అడిగే ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే పిల్లల ప్రశ్నలు. అసలు తల తిరిగిపోతుంది. ఒకసారి ఒక పిల్లోడు అడిగాడు, మీతో చెప్పానో లేదో. భూమి తిరుగుతూ ఉంటది. తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటది. అనే విషయం భూపరిభ్రమణం అనే పాఠం చెప్తే, ఒకడు ఒక ఒక కొంటె ప్రశ్న అడిగాడట. అది అడిగితే దానికి జవాబు చెప్పడానికి కూడా టీచర్‌కి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి అది ఎక్స్‌పెక్ట్ చేసి పోలేదు. వాస్తవంగా ఇలాంటి క్వెషన్‌లు అడుగుతారని. ఆ పిల్లోడు ఏం అడిగాడంటే, "సార్ ఎట్లాగో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటది గదా! ఈ ఫ్లైట్ జర్నీలు ఏవైతే ఉన్నాయో, ఆ జర్నీ టైమ్‌లలో ఊరికే ఫ్యూయల్ వేస్ట్ గదా! అది వెళ్ళేటప్పుడు. ప్రయాణం జేయాలంటే చాలా ఖర్చవుతది గదా సార్! మధ్య మధ్యలో సముద్రాలు దాటాల్సొస్తుంది. దాటేటప్పుడు ఏదన్నా ఇబ్బందయితే సముద్రంలో పడిపోతే అందరూ చచ్చిపోతారు గదా! దానికంటే జస్ట్ అట్లా ఉన్నటువంటి చోట ఎక్కడైతే ఎయిర్‌పోర్ట్ అది ఉందో, హెలీప్యాడ్ అది ఉంటది గదా! అది వెళ్ళేటువంటి మార్గం ఉంటది గదా! అక్కడి నుంచి పైకి అలాగా పోయి, భూమి అలా తిరుగుతూ అమెరికా వచ్చినప్పుడు ల్యాండ్ అయితే కిందకి సరిపోద్ది గదా! అని అడిగాడు వాడు. వాడికి ఏం సమాధానం చెప్పాలో ఈ టీచర్‌కి అర్థం కాలే. ఏ టైంలో ఎటువంటి పరిస్థితులు పిల్లలు అడుగుతారో క్వెషన్స్ ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయలేడసలు. అలా అతను అలర్ట్‌గా ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు అలర్ట్‌గా ఉండాలి. ఉపాధ్యాయుడు ఎటువంటి ప్రశ్నలు అడుగుతాడో, ఏ విషయాల్లో టెస్ట్ చేస్తాడో తెలీదు. విద్యార్థులు అలర్ట్‌గా ఉండాలి.
సంఘం తరపున ఏ కార్యక్రమాలు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఏ అవసరతలు పడతాయో అలర్ట్‌గా ఉండాలి. ఆఖరికి ఇవన్నీ కలగలిపి ప్రభువు ఏ గడియ వస్తాడో తెలీదు గనక అందరూ అలర్ట్‌గా ఉండాలి. ఆర్మీలో పనిచేసేవాళ్ళని చూసారండి? వాళ్ళు యుద్ధం ఎప్పుడొస్తదో తెలీదు వాళ్ళకి. యుద్ధం ఎప్పుడొస్తదో తెలీదు. కానీ ఎప్పుడు కూడా అలర్ట్‌గానే ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చాలా ప్రాముఖ్యమైనది. లేదంటే వాళ్ళ ప్రాణాలే పోతాయి. వాళ్ళ అవయవాలు కట్ అయిపోతాయి. వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోతాయి అలా అప్రమత్తంగా ఉండకపోతే. శత్రువు వచ్చి ఏ విధంగా దాడి చేస్తాడో తెలీదు. కాబట్టి ఈ అప్రమత్తత చాలా ప్రాముఖ్యమైనదండి. భక్తి జీవితంలో అప్రమత్తత చాలా చాలా ప్రధానమైనది. అలాగే కింద చదివితే 43వ వచనంలో ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు అన్నాడు. ఇక్కడ ఈ వచనంలో 3 ప్రధానమైనటువంటి విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఒకటి జాము అనేది. రెండవది యజమానుడు. మూడవది కన్నం. ఈ పదాలు ఈ జాము, యజమానుడు, కన్నం వేయటం ఈ 3 పదాల్లో మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు. ఇప్పుడు జామ్ అంటే దీని గురించి ఇదివరకే మనం ధ్యానం చేశాం. మీకెవరికైనా గుర్తుందా? బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని ఎవరన్నా గుర్తున్న వాళ్ళు దయచేసి జ్ఞాపకం చేయండి. జాము అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం. జామ్ అంటే బ్రెడ్ జామ్‌లో జామ్ కాదండి. అదొక కాలం. ఎవరికైనా ఐడియా ఉంటే తెలియపరచండి. వేకువ జాము, సాయంకాలం జాము అని గూడా అంటారు గదన్నా! ఓకే అమ్మా. రైట్. అదే ఇంతకుముందు ఏమన్నా 3వ జాము, 4వ జాము అనే దాని గురించి చెప్పారునా? అదేమ్మా. అదే గుర్తు క్లారిటీగా గుర్తుందా లేదా? ఎందుకనంటే 10 అధ్యాయాలకు ముందు నేర్చుకున్నాం అది. 14వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 4వ జామున యేసు ప్రభుల వారు నీళ్ల మీద నడుస్తూ శిష్యుల దగ్గరికి రావటం జరుగుతుంది. అది సముద్రంలో నీళ్ల మీద నడుస్తూ వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడడం జరుగుతుంది జాము అని. జాము అనేది గుర్తుపెట్టుకోండి. అదేంటంటే రాత్రి కాలానికి సంబంధించింది. రాత్రి కాలానికి సంబంధించింది. ఇది ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోగలం అంటే ఒకసారి ఇప్పుడు దొంగ వస్తాడటండి కదా! ఇక్కడ ఏ జామున దొంగ వచ్చునన్నాడు. ఇంతకు దొంగ వచ్చే జాము జనరల్‌గా పగలా? రాత్రా? రాత్రేనా? రాత్రే. అందుకే ఇప్పుడైతే పగలు తెస్సలోనికలకి కూడా వస్తున్నారులేనా నేను దొంగలు. అదేనమ్మా. నేను అందుకే జనరల్‌గా అనింది అందుకే. నాకు ఆ విషయం తెలిసే. జనరల్‌గా అనే పదం ఎందుకు వాడానంటే ఇప్పుడు కాలంలో విపరీతం వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఇప్పుడు కాలంలో పట్టపగలు కూడా పట్టపగలే ఇంట్లో చోరీ అంటున్నారు. జరుగుతున్నాయి అట్లాగా. కానీ జనరల్లీ ఏం జరుగుతుందంటే నైట్ టైంలో వాడు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా తీశారండి? అమ్మా మీరు అలర్ట్‌గా ఉండాలి బ్రదర్స్ సిస్టర్స్. సహోదరులారా ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ. రాత్రివేళ దొంగ. ఎలాగ వచ్చునో అలాగే మనకు కావాల్సిన విషయం దొరికింది ఇక్కడ. దొంగ రాత్రివేళ వస్తాడు అనే మాట జనరల్ సెన్స్ లో మాట్లాడుతున్నటువంటి విషయం. అంటే జాము అనేటటువంటివి ఎస్పెషల్లీ రాత్రి కొరకు చెప్పబడ్డది. రాత్రి కొరకు చెప్పబడ్డవి. రాత్రి స్టార్ట్ అయ్యేది సాయంత్రం 6 గంటల నుంచి మరలా తెల్లవారి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 12 గంటలను రాత్రి సమయముగా విభజించడం జరిగింది. అందులో 4 జాములు వస్తాయి. అంటే జాముకి ఎన్ని గంటలు అన్నమాట? 4 గంటలు. రాంగ్ అమ్మా. 12 గంటల్ని 4 భాగాలు విభజిస్తే 3 గంటలే.
3 4లు 12 కదమ్మా. 3 4లు 12. కాబట్టి మొదటి జాము అంటే నోట్ చేసుకోండి మళ్ళీ. 14 అధ్యాయాలు ఎక్కడో నోట్ చేసుకున్నాం. అది ఖచ్చితంగా మైండ్‌లో మనకు ఉండగలగాలి. చాలా అవసరం అది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 3 గంటలు కదా! గమనించండి. 7, 8, 9. ఈ 3 గంటల్ని సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు ఉన్నటువంటి దాన్ని మొదటి జాము అంటారు. మరలా 9 నుంచి రాత్రి 12 వరకు, అర్ధరాత్రి 12 గంటల వరకు రెండవ జాము. 12 నుంచి 3 గంటల వరకు ఉన్నది మూడవ జాము. మరలా 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉన్నది 4వ జాము. యేసుప్రభుల వారు సముద్రం మీద 4వ జాములో నడుచుకుంటూ వస్తున్నాడంటే తెల్లవారి 3 నుంచి 6 మధ్యలో జరిగినటువంటి కార్యం అది అని అర్థం చేసుకోవాలి. ఏ జామున వచ్చును అంటే వాడు మొదటి జాము వస్తాడా, రెండో జాము వస్తాడంటే సాయంత్రం 6 నుంచి 9 వరకు వస్తాడు, 9 నుంచి 12 దగ్గర వస్తాడు, మళ్ళీ 12 నుంచి 3 మధ్యలో వస్తాడు, 3 నుంచి 6 మధ్యలో వస్తాడు తెలియదు అని అర్థం. ఈ 4 జాములలో ఇది రాత్రి జామే కనుక ఏ టైంలోనైనా రావచ్చు అనేటటువంటి విషయం చెప్తున్నారు. అది రాత్రి జనరల్గా వస్తారు. ఇకపోతే యజమాని అన్నటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే భార్య, పిల్లలు, దాసదాసీలు కలిగినటువంటి వ్యక్తిని సర్వసాధారణంగా యజమాని. ఎందుకు ఈ పదాన్ని మేము వాడుతున్నానంటే ఇప్పుడు అలాగైతే మరి మనకెవరికి దాసులు దాసీలు లేరు. దాసదాసీలు అంటే ఏదో అనుకోకండి. దాసదాసీలు అంటే ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. పని వాళ్ళన్నా? ఓకే అమ్మా, రైట్, మంచిది. పని వాళ్ళు ఓకే. నేను అడుగుతున్నాను, మీకు దాసదాసీలు ఉన్నారా లేదా? ఉన్నారనా? ఎలా చెప్పగలరమ్మా? సృష్టి లోకంలో దాస్యంలో ఉంది కదా ఆహా, మనకు ఓకే అమ్మా. అది దేవదూతలు, ప్రకృతి శక్తులు అది కాదు. మనుషులలో దాసదాసీలు ఉన్నారా? మనకు పని చేసా అంటే పిల్లలకైతే అమ్మ దాసిగా పని చేస్తాది. నేను చెప్పేది ఏంటంటే అమ్మా, నేను మీకున్నారా అని అడుగుతున్నా. మీకున్నారా? మాకైతే పని వారు లేరున్నా. మేమే పని వాళ్ళం, మేమే అన్ని. మనకు ఎవరుంటారు? నేను మీకు ఆ క్లారిటీ మిస్ అయింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ప్రశ్న అడుగుతున్నా అంటే అంత సులభంగా అడగము అనేటువంటి అంటే విషయం అన్న మన అవయవాలే మనకు పనిచేసే దాసులు అని అనుకుంటున్నా అన్న. ఓకే అమ్మా, రైట్, ఓకే. ఇంతకు మించి బాగా దగ్గరకు వచ్చారు. మనకు బేసికలీ వాళ్ళకైతే ఉంటారన్న పని మనుషులుగా. అదేనమ్మా, అదే మనకు ఎక్కడ సమస్య వస్తుందంటే ఒక వ్యక్తి మనం డబ్బులు ఇచ్చి పెట్టుకుంటేనే వాళ్ళు దాసదాసీలు అనుకుంటాం. దాసదాసీలు దేనికోసం పెట్టుకుంటాం? దాసదాసీలు అంటే అర్థం ఏంటి? చెప్పిన పనిని చేసేవాళ్ళు అని అర్థం. బాగా వినండి, బాగా ఆలోచన చేయండి. చెప్పిన పనిని చేసేవాళ్ళు. ఈ అర్థాన్ని బట్టి మీకు దాసదాసీలు ఉన్నారా లేదా మీరు చెప్పండి. కొడుకులు భార్య భర్తలు, మా భర్త చెప్పిన పని భార్య చేస్తుంది, భార్య మనకు- చెప్పిన పని భర్త మనకు చేస్తాడు కదా. మనకు దాసదాసీలు ఉన్నారు. ఆ, మీరు కానీ మనం ఏమనుకుంటామంటే మన సంకుచిత భావన ఎలా ఉంటుందంటే ఎవరో డబ్బులు ఉన్నోళ్లకు ఉంటారు దాసదాసీలు, మనకి ఎక్కడ ఉంటారు అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వింటున్నారంటే వాళ్ళు దాసదాసీలు. మీరు చెప్పినట్టు నేను వింటున్నానంటే దాసదాసి అనేటువంటి వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం? చెప్పిన పని చేయటానికి. అలాంటి వాళ్ళు మనకు డబ్బు తీసుకోకుండానే చేస్తున్నారు. వాళ్ళు గొప్పలో మనం గొప్పడం. మనకు చేసి పెట్టేవాళ్ళు భార్యో, భర్తో, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఆత్మీయులు. వాళ్ళ పైసలు తీసుకొని చేస్తూ ఉంటే పైసలు తీసుకోకుండా చేస్తున్నారు మనం చెప్పిన పని. మనకు కూడా ఉన్నారండి. సంతృప్తి చెందండి, సంతోషపడండి, దేవుడికి స్తుతులు చెల్లించాలి. పరిస్థితి ప్రతిసారి కాకపోయినా కొన్నిసార్లన్నా మనం మాటినే ఉన్నారు కదా. కాబట్టి మనకు కూడా ఎవరున్నారు?
దాసదాసీలు ఉన్నారు. ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. కాబట్టి ఈ యజమాని అంటే భార్య, పిల్లలు, దాసదాసీలు ఉన్నటువంటి వ్యక్తి. లేదా భార్య కూడా ఒక యజమానురాలే. యజమానురాలని చెప్తారు కదా! భర్త, పిల్లలు, దాసదాసీలు ఉన్నటువంటి వాళ్ళు యజమానుల కింద లెక్క. అసలు లీడ్ చేస్తున్నాం అని అంటే మన కింద వాళ్ళ కింద పని వాళ్ళు ఉన్నట్టు అర్థం. మీ ఇంట్లో మీరు లీడరా కాదా? కుటుంబంలో అమ్మకు లీడరు, నాన్నకు లీడరు, పెద్ద కొడుకు ఒక లీడరు, పెద్ద కూతురు ఒక లీడరు, సంఘంలో సేవకుడు ఒక లీడరు, లీడర్స్ ఎంతమంది లేరు? లీడింగ్ చేస్తున్నామంటే మీ కింద దాసదాసీలు ఉన్నట్టు అర్థం. దాసదాసీలు అంటే ఏదో తప్పుడు పదం, చిన్న వ్యక్తులకు ఉపయోగించే పదం అనుకోకండి, తప్పది. క్రీస్తు దాసుడు, ఆ దాసత్వం అనేటువంటి మన దేవుడికి దాసులం మనం. దేవదాసు అనే పదం ఏదో తాగుడుబోతోడికి వాడారు కానీ లోకంలో. అద్భుతమైన మాట అండి అది. దేవదాసు, దేవుడికి దాసుడు అని. కాబట్టి యజమానుడు అన్నటువంటి పదానికి, యజమానురాలు అన్న పదానికి దేవుడు మనల్ని అర్హత సాధింపచేశాడు మహనీయుడు. సో అటువంటి వ్యక్తి మెలకువగా ఉండటం అంటే ఎలా ఉంటుంది? మెలకువని మరొక సందర్భంగా మరొక క్లారిటీతో మనం ఆలోచన చేద్దాం. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రికలోనే ఇంతకుముందు మనం చదివాం కదా, మెలకు అనగానే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని చూసాం కదా. ఇంకొంచెం మరింత స్పష్టతలోనికి వెళ్ళటానికి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4-5 వచనాలు చదువుదాం. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుట మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. మత్తు, నిద్ర ఈ రెండు చాలా ప్రమాదకరమైనది. మనిషికి మత్తు అనేది ఏం చేస్తుందంటే అలర్ట్నెస్ లేకుండా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే నిద్రపోతున్న వాళ్ళను ఎవరితో పోల్చబడిందంటే చచ్చిపోయిన వాళ్ళతో పోల్చబడింది. వాళ్ళకి ఏం తెలియదు. అప్పుడప్పుడు చూడండి, నిద్రపోతున్న వాళ్ళని కొట్టద్దు, అరవద్దు అని చెప్తూ ఉంటారు. విన్నారా? ఎందుకంటే వాళ్ళు కొట్టినా, వాళ్ళ ముందు అరిచినా ప్రయోజనం లేదు. ఆల్రెడీ వాళ్ళ కాన్షియస్ పోగొట్టుకున్నారు. అలా మత్తు, నిద్ర అనేటటువంటిది కాకుండా ఉండగలగాలి. ఎందుకంటే మనము చీకటి సంబంధులము కాదు. ఆ మత్తు అనేది లేకుండా ఉండాలి. మనకు ఒకవేళ ఏదన్నా మత్తు ఉంటే ఏ మత్తు ఉండాలంటే భక్తి అనే మత్తు ఉండాలి. మత్తు అనగానే ఏంటి అర్థం? ఇష్టం, అడిక్షన్ అంటారే, ఆ అడిక్షన్ లాంటి పరిస్థితి ఉండాలి. నేను ఇంతకుముందు మీతో చెప్పాను లేదు, ఒక సోదరుడు ఉన్నాడు, మాకు పరిచయం అయినటువంటి ఒక స్టూడియో ఓనర్ ఉన్నాడు. మమ్మల్ని చూసినప్పుడల్లా తీవ్రవాదులు అంటాడు. తీవ్రవాదులు అనగానే ఆత్మీయ తీవ్రవాదులు అంట. మమ్మల్ని చూసినప్పుడు ఆత్మీయ తీవ్రవాదులు అంటారు. ఎందుకంటే తీవ్రత కలిగినటువంటి వాళ్ళం, ఆధ్యాత్మిక తీవ్రత కలిగినటువంటి వాళ్ళంగా ఉంటూ ఉంటాం గనక ఇప్పుడు మమ్మల్ని ఎట్లా రేపు మనల్ని ఎట్లా అనాలంటే వీళ్ళొక మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళొక అడిక్షన్లో ఉన్నటువంటి. ఇది మందుకు అలవాటు పడ్డోడు ఏమంటాడు చెప్పండి? మందు తాకుండా ఉండలేదు, నాలుగు పీకేస్తుందిరా, మందు బాటలు పిలుస్తుందిరా అంటారు చూసారు. అది మత్తు అని అంటే. మనం ఉండగలిగితే ఏ మత్తులో ఉండాలంటే, అరే ఈరోజు ఆన్లైన్కి మిస్ అయిపోయింది, ఏం బాగాలేదు, టీ తాగలేదు, తలనొప్పి వస్తుంది అంటారే, అంటారా లేదా? ఈరోజు కాఫీ తాగలేదురా, తలనొప్పిగా ఉంది. అలా మనం అరే ఈరోజు మిస్ అయిపోయింది, ఏం జరిగిందో ఏమో, లేదు ఈరోజు సంఘానికి వెళ్ళలేదు, అసలు నాకు ఎట్టట్లో ఉంది, ఇది ఉండగలగాలి. అదే అలా ఆలోచన ఉండగలిగితే దట్ ఈస్ కాల్డ్ అడిక్షన్. అది మంచిది, అది చాలా శ్రేష్టమైనటువంటి అడిక్షన్. అందుకే చెప్తున్నాడు,
మత్తు ఆ రకంగా అంటే అప్రమత్తత లేని మత్తు కాదు మనం ఉండాల్సింది. అప్రమత్తంగా ఉండే మత్తు ఉండాలి. కాబట్టి మద్యముతో మత్తులై ఉండొద్దు, ఆత్మపూర్ణులై ఉండండి అంటాడు పౌలు గారు. అంటే ఆత్మపూర్ణతతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మిక మత్తుతో ఉంటారు. రోజు దేవుడు పని చేయకపోతే నాకేం పెద్దగా అనిపించదు. ఆల్రెడీ ఆ మైండ్‌లో ఆ చిప్పు ఆ విధంగా తయారైపోయింది. ఒకరోజు 2 రోజుల నుంచి కాదు సుమా, దాదాపు 24 ఏళ్ళు పూర్తయింది. 24 అసలు వాస్తవంగా ఒక్క 40 రోజులు మన హైందవ సోదరులు మండల దీక్షలు అంటారు కదా! మండలం అంటే ఎన్ని రోజులు తెలుసు కదండీ! 40 రోజులు 40 రోజులు. 40 రోజులే మనకు కూడా ఉపవాస దినాలని లెంట్ డేస్ అని 40 రోజులు పెడతారు. ఎందుకు 40 డేస్ అనేది ఎవరికైనా ఐడియా ఉందా? 40 రోజులు ఉపవాస దినాలు యేసుప్రభుల వారు ఉన్నారు. అలాగే మోషే గారు ఉన్నారు. ఇలా ఉపవాసాల దినాలు గూడా మనకు లెంట్ డేస్ అనేవి 40 డేస్ పెడతారు. రీజన్ ఏంటంటే, ఒక పనిని 40 రోజులు కంటిన్యూయస్‌గా చేస్తే అది అలవాటుగా మారుతదట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి పెద్దగా ఏం చేయాల్సిన పనిలేదు. మీరు తెల్లారి రోజు సేమ్ టైంలో అలారం పెట్టుకోండి. 40 రోజులు అలారం మోగగా లేచిన తర్వాత, మనం అలారం ఆపేసిన 41 రోజు సేమ్ టైంకి మెలకువొస్తది. సేమ్ టైంకి మెలకువొస్తది. నేను కొన్ని కొన్ని సందర్భాల్లో మీటింగ్స్‌కి దగ్గరకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి మరుసటి రోజు తెల్లవారి వేరే పిల్లలకి అప్పగిస్తాను నేను టైంకి లేలేనని. ఏ టైంకొచ్చి నిద్ర పోయినా గూడా 4 గంటలకు అలారం ఆపేసుకున్నా గూడా నాకు 4 గంటలకు మెలకువ రావాల్సింది. అది అలా అలవాటైపోయింది. కాబట్టి ఇట్లాంటి అడిక్షన్ మనకు చాలా అవసరం. అలాంటి అడిక్షన్‌లో మనం ఉన్నామా? ఆలోచన చేయండి. బైబిల్ చదవటం ఒక అడిక్షన్ లాగా. ప్రార్థన చేయటం ఒక అడిక్షన్ లాగా. భక్తి కలిగి ఉండటం ఒక అడిక్షన్ లాగా. ఆన్‌లైన్‌కి రావటం ఒక అడిక్షన్ లాగా. దేవుడి సేవలో ఏదో పని చేసి సంతృప్తి చెందటం ఒక అడిక్షన్ లాగా. దేవుడి సేవకు ఇవ్వటం ఒక అడిక్షన్ లాగా. సంఘానికి రెగ్యులర్‌గా రావటం ఒక అడిక్షన్ లాగా. ఎవరినో ఒకరి ఆత్మను కాపాడదాం మనం. వాళ్ళని మనకు ఈ యొక్క సత్యాన్ని మనం పరిచయం చేద్దాం. ఒక అడిక్షన్. అట్లా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది. అలా గాకుండా మనం ఉండగలిగితే అసలు మనమే నిద్రమత్తులో ఉండిపోతాం. అది మరింత ప్రమాదం. కనుక ఈ ప్రభువు రాకడ రాత్రి వేళ దొంగలాగా వస్తదని చెప్పడానికి సంబంధించి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. చూద్దాం అవి పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అయితే అధ్యాయం. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వెండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. చాలా గమనించండి. ఇక్కడ అసలు యేసుప్రభు రెండవ రాకడకి ఒక పేరు చెప్పారండి ఇక్కడ పేతురు గారు. ఏంటది? గుర్తుపట్టారా? యేసుప్రభు రెండో రాకడ కోసం చెప్పి ప్రభువు దినము. ఇంకా ఆ రోజు ఎవరికి సంబంధించిన రోజు కాదు. వన్ అండ్ ఓన్లీ యేసు ప్రభుకు సంబంధించిన రోజే. ఇది మనకు చెప్తుంటారు అప్పుడప్పుడు. ఈ రోజు అతని రోజురా. ఒలింపిక్ గేమ్స్‌లో వరుసగా పతకాలు కొట్టేస్తున్నారు. అన్ని ఈవెంట్‌లలో మొత్తం స్వర్ణాలేరా. మొత్తం గోల్డ్ మెడల్‌లు కొట్టేస్తున్నాడు. ఈ రోజు వాడిదేరా అంటారే. అట్లాగూ ప్రపంచమంతా కూడా ప్రభువు దినంగా ఒక రోజు రాబోతుంది. అదే ఆయన రెండో రాకడ. ఆ దినం కూడా ఎలా వస్తదంటే దొంగ వచ్చినట్టు వస్తాడట. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చాలా మంది అనుకునే విషయం ఏంటంటే ఏదో అప్పుడు మారిపోతాం, అప్పుడు మనం క్షమాపణ కోరేద్దాం, మనసు మార్చుకుందాం అనుకుంటారేమో. వచ్చిన తర్వాత మార్పు చెందటానికి అవకాశమే ఉండదు. ఎందుకనంటే ఉన్నోళ్ళందరూ కాలిపోవటమే కాదు. ఇంకెక్కడ మారడానికి ఉంది అవకాశం. అందుకే రొమ్ము కొట్టుకుంటారు ఆయన్ను చూసి అని చెప్పబడిందే తప్ప
మారిపోతారని చెప్పలేదండి. ఈ మధ్యకాలంలో ఒక దారుణమైన బోధలు వచ్చేస్తుంది. చచ్చిపోయిన తర్వాత కూడా స్పెషల్ క్లాసులు ఉంటాయట మనుషులకు. మనకి స్పెషల్ క్లాసులు ఉంటాయట. మనుషులు అప్పుడు కూడా స్పెషల్ క్లాసులలో మారుమనసు పొందినటువంటి వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చి స్వర్గానికి తీసుకెళ్తాడు, పరలోకం తీసుకెళ్తాడు. అప్పుడు కూడా మారినటువంటి వాళ్ళను దేవుడు నరకాల్లో పడేస్తాడు అని బోధలు లోకంలోకి స్వైరవిహారం చేసేస్తున్నాయి పిల్లలు. దారుణం. మనిషి ఒక్కసారే చచ్చిపోవాలి, ఆ తదుపరి తీర్పు ఉంటది తప్ప మళ్ళీ అవకాశం ఇచ్చి స్పెషల్ క్లాసులు పెడతామని ఎప్పుడు చెప్పలేదు దేవుడు. దేవగ్రంథం ఎప్పుడు చెప్పలేదు. అటు ఏమున్నా ఇప్పుడే మనం అలర్ట్ అయిపోవాలి, ఏమున్నా ఇప్పుడే మనం మారిపోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథం చూద్దాం, 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్ధీసులో ఉన్న సంఘపు దూతకు రాస్తూ చెప్తున్నటువంటి మాట, 3వ వచనం. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండిన ఎడల నేను దొంగ వల్లే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల. జాగరూకుడు, జాగ్రత్త, అప్రమత్తత, మెలకువ, ఈ పదాలన్నీ కూడా మనం అలర్ట్గా ఉండాలి అన్నటువంటి దానికి చెప్తున్నమాట. ప్రభు ఎన్నోసార్లు చెప్తున్నాడు మనం ఏం చేయాలి. జాగ్రత్తలో ఉండంటే ఏం చేస్తావనంటే, నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో. ఉపదేశం పొందేటప్పుడు ఎంత సంతోషపడ్డామో, సంబరపడ్డామో ప్రారంభకులు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనం ఎంత భక్తితో ఉన్నామో, ఎంత కమిట్మెంట్తో ఉన్నామో, ఎంత ఆనందముతో ఉన్నామో, ఎంత సంబరంలో ఉన్నామో, ఎంత కసితో ఉన్నామో జ్ఞాపకం చేసుకో. మర్చిపోయావు ఇప్పుడు మధ్యలో. భార్య ఏదో లోకంలో మనిషికి కొత్తదనం అనేటటువంటిది అని అనిపించినంత వరకు దాన్ని చాలా బాగా చూసుకుంటారు. పాతబడే కొద్దీ ఏమైపోతుందంటే దాని మీద ఆశ చచ్చిపోద్ది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావట్లేదు. కొత్త బట్టలు ఎట్లా చూసుకుంటాం? చాలా అపురూపంగా చూసుకుంటాం. ఒక ఉతుకు, రెండో ఉతుకు, మూడో ఉతుకు, అలా ఉతుకు మీద ఉతుకు పడే కొద్దీ ఏమైపోద్ది? దాని మీద మోజు తగ్గిపోద్ది. పాత బట్టలు, పాత సామాను, పాత ఈ బతకాల్లో పాత 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 అంటూ ఏమొప్పించిందంటే, ఈ పాత భర్త, పాత భార్య, పాత పిల్లలు, పాత బంధువులు, పాత స్నేహితులు, ఇట్లా తయారైంది. భక్తి కూడా మనం పాతబడ చేసుకోకూడదు. అది నేను చెప్పేది మీకు. భక్తిని పాతబడేటటువంటి పరిస్థితి తీసుకుంటే దాని మీద మోజు తగ్గిపోద్ది. కొత్తగా సెల్ ఫోన్ కొనుక్కుంటాం అనుకోండి, దాని మీద ఎంత ప్రేమ ఉంటుందండి. దుమ్ము తులిపేస్తూ ఉంటాం. బైక్ కొనుక్కున్నప్పుడు చూడండి, కారు కొనుక్కున్నప్పుడు చూడండి, అది కొత్తగా ఉన్నప్పుడు చాలా బాగా చూసుకుంటూ ఉంటాం. కాలం గడిచే కొద్దీ అది మన కళ్ళ ముందే దుమ్ము బట్టి, ధూళి బట్టి, ఎట్టు పడితే అట్టున్నా కూడా వదిలేస్తాం. ఇదే పరిస్థితి భక్తి జీవితానికి పట్టకూడదు. తుప్పు పట్టని జీవితంగా ఉండాలి భక్తి జీవితం. అందుకే చెప్తున్నాడు దేవుడు, నువ్వు ప్రారంభంలో ఎట్లున్నావో జ్ఞాపకం చేసుకో. మొదటున్న ప్రేమ నీ దగ్గర లేకుండా పోయింది, ముందున్న ఆసక్తి లేకుండా పోయింది. ఆసక్తిలో సన్నగిల్లే పరిస్థితి వచ్చేసింది. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అనే పరిస్థితులు వచ్చేసింది. ఏం జీవితం? అప్పుడప్పుడు చూడండి, బైబిల్ చదువు పెద్దవాళ్ళు ముసలోళ్ళని అడుగుతున్నప్పుడు బైబిల్ చదవరేమమ్మా అంటే ఏమంటారండి వాళ్ళు? అంత అయిపోయింది నాయన, ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు బైబిల్ చదువు ఏం చేయాలి అంటారు. దేవుడి దగ్గరికి రాగానే మనం ఏమైపోవాలంటే పసిపిల్లలు అయిపోవాలి. పసిపిల్లలు ఫ్రెష్ మైండ్తో నేర్చుకుంటారు. నేను కూడా బైబిల్ చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, ఒకరు చెప్పేది వినేటప్పుడు ఏమనుకుంటారంటే, ఇంత అనుభవాన్ని గడించినటువంటి వాళ్ళని, ఇన్ని సంఘాలను, సహవాసాలను కలిగినటువంటి వాళ్ళని, ఇంతమంది బిడ్డలను కలిగినటువంటి వాళ్ళని, పుస్తకాలు రాసినోడిని, పాటలు రాసినోడిని, ఎంతో అనుభవాలు ఉన్నటువంటి వాడిని, ఎంతెంత వాళ్ళతోనే సహవాసాలు కలిగినటువంటి వాడిని, ఈ కథలన్నీ పనికిరావు అక్కడికి వస్తే.
బైబిల్ దగ్గరకు వస్తే ఏం చేయాలంటే పసిపిల్లడు అయిపోవాలి. చిన్న బిడ్డగా నేర్చుకుంటే అన్నీ అర్థమవుతాయి. ఏవి లేవు లోపల, మొత్తం ఖాళీ మైండ్, బ్లాంక్ మైండ్తో వస్తే లోపలికి ఎక్కుతాయి. పూర్తిగా నింపుకుంటే ట్యాంక్ నిండా నీళ్లు ఉంటాయి. నీళ్లు పడితే మళ్ళీ ఎక్కడ పడితే పొల్లిపోతాయి తప్ప నిలిచిపోవు కదా. చాలా అలా ఫ్రెష్ మైండ్తోనే ఎప్పుడు ఉండగలగాలి. ప్రారంభంలో ఎట్టి ఆసక్తి ఉందో, ఇంకా ఏమని చెప్పాలంటే మనల్ని చూసినప్పుడు మునుపుటి మీద షార్ప్గా ఉన్నాం, ముందటి కంటే అలర్ట్గా ఉంటున్నాం, మునుపటి కంటే పరుగులు తీసేస్తున్నాం దేవుడు. ఇది రావాలి మనల్ని చూసినప్పుడు. ఆత్మ ఎప్పుడు శక్తివంతంగానే ఉంటుందండి. శరీరం ఏదన్నా కాస్త సహకరించని పరిస్థితి ఉండొచ్చేమో కానీ ఆత్మ తీవ్రత మాత్రం తగ్గకూడదు. అది తగ్గకూడదు. ఒంట్లో వేడి తగ్గిపోతే చచ్చిపోయినట్టు లెక్క, ఆత్మలో తీవ్రత తగ్గిపోతే ఆత్మీయంగా చచ్చినట్టు లెక్క. అది ఎప్పుడు పోకూడదు, తగ్గకూడదు. ఏమండి? అదే చెప్తున్నాడు, నువ్వు జాగరూకుడవై ఉండకపోతే నేను దొంగలాగా వచ్చేస్తాను. ఏమన్నాడు ఆఖరిలో? ఏమన్నాడు? ఒక్కటే, నీకు తెలియదే తెలియదు ఏ గడిలో వస్తాడు. నువ్వు ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినా, ఎంత టెక్నాలజీతో ముందుకు సాగినా, నీకు ఎన్నెన్నో విషయాలు తెలిసినా ఒక్కటి మాత్రం తెలియకుండా, ఆ గడియ నీకు తెలియనే తెలియదు. తెలుసుకొని మసలు కోస్తుంది ఒకటే, దానికోసం ప్రిపేర్డ్గా ఉండటం అని ప్రభు చెప్తున్నాడు. 15-16 వచనాలు చదువుదాం. 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగా 16వ అధ్యాయం కొద్దాం అక్క. 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 15-16 చూద్దాం. ఇదే ప్రకటన గ్రంథం. హెబ్రీ భాషలో హెర్గిద్యోను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. వస్త్రం కాపాడుకోవాలి. ఏం అలర్ట్నెస్ అనేటువంటిది అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వస్త్రం కాపాడుకో. ఏ వస్త్రం కాపాడుకోవాలండి? రక్షణ అనే వస్త్రాన్ని ఓకే, రక్షణ వస్త్రము. ఇంకా నీతి వస్త్రము ముఖ్యంగానండి. అసలు పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అదే వస్త్రం అంటే మనం నీతిని కాపాడుకోవాలి. మన జీవితంలో నీతిని కాపాడు. నీతి అంటే ఏంటి మరి? వస్త్రం అంటే నీతి అనేది మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం కదా. మరి నీతి అంటే ఏంటి? దేవునితో సరైన సంబంధం సార్. దేవునితో సరైన సంబంధం. ఓకే, సంబంధం దేవుడితో ఉందా లేదని ఎలా చెప్పగలమమ్మా? ఇంతకుముందు నేను నీతికి సంబంధించి కూడా చాలా ఆలోచనలు చెప్పాను మీకు. ఎవరికి గుర్తులేదా? నీతికి సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్పాను. ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము చివరి వచనం మళ్ళీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. నీతి అనగానే ఏంటి అనేటటువంటిది మనకు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం చదవండి అక్క. దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతిమంతులు అంటే ఎవరండి? ఆయన ఆజ్ఞలనన్నింటినీ నెరవేర్చినప్పుడు మనం విన్నప్పుడు అది దాన్ని నీతిమంతులు అని అంటారు. ఇప్పుడు మనలో ఎంతమంది నీతిమంతులు ఉంటారు? సేమ్ దేవుడు చెప్పిన డైలాగు మనందరం అంగీకరించే పరిస్థితికి వెళ్ళిపోయి ఉంటాం. ఏమిటది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే అందరం మనలో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంగా దేవుడి మాటలను బేఖాతరు చేసినటువంటి వాళ్ళే కదా. అట్టి నీతిని కాపాడుకోవాలి.
అది కాపాడుకునేటటువంటి పరిస్థితి అంటే మనం ప్రతిదీ ఈరోజు ఒక్క మాటను పాటించాలనుకోండి, రేపు ఆ ఒక్క మాటను కొనసాగిస్తూ రెండవ ఆజ్ఞను కూడా పాటించండి. అలా దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలో తుది శ్వాస విడిచే సమయానికి పాటిస్తూ పోగలిగితే అదే నీతి వాస్తవము, అదే దిశముల కనబడనీయకుండా, అంటే మన మానం అవమానంగా మారకుండా ఉండగలిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే దేవుడి మాటలు పాటిస్తే మనిషి తల ఎత్తుకొని జీవిస్తాడు. సత్క్రియ చేయటం, దేవుడు చెప్పిన పనిని చేయటమే సత్క్రియ కదా. అంటే సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటాం. ఆ పరిస్థితి మనకు రావాలి. ఓకే, సో 44వ వచనం ఇక్కడ చివరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం కూడా, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండండి. మెలకువ, సిద్ధము, అప్రమత్తత, ఇవన్నీ జాగరూకత, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండగలగాలి. అది ఉంటుంది అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు చెప్పిన ప్రతి మాటను పాటించడానికి సిద్ధంగా ఉండిపోవటం. ఎవరో సినిమా వాడు అంటాడు, పైన దేవుడు శాసిస్తాడు, కింద నేను పాటిస్తానని. ఇప్పుడు సినిమా వాడు అది నిజమో కథ కాదు, కానీ మనం మాత్రం పైన దేవుడు శాసించటానికి ఉంటే మనం పాటించటానికి సిద్ధపడాలి. అదే నీతి, అదే మనల్ని సత్క్రియ చేసినట్టు లెక్క. ఆ సత్క్రియ చేస్తేనే మనం తల ఎత్తుకుంటాం, దేవుడు శభాష్ అనే విధంగా మనం మారగలం. ఇదండి మెలకువ తాలూకు విషయాలు. ఈ 3 వచనాలు మనం నేర్చుకున్నాం. తర్వాత 45వ వచనం నుండి చివరి వచనం, ఈ అధ్యాయానికి చివరి వచనం 51వ వచనం వరకు పూర్తిగా ఒక మంచి ఉపమానంతో ప్రభులు వారు దాన్ని ముగిస్తూ ఉన్నారు. దాన్ని మనం రేపటి దినాన నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ 3 వచనాలు దయచేసి తెలియపరచండి.